కనిపిస్తుందా సార్ స్క్రీన్ నాది? కనిపిస్తుందమ్మా. ఇమేజ్ ఇంకోటి చూపించండి. ఇది ఉంచండి. ఓకే, మనకేంటంటే ఫస్ట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మేజర్గా మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చూడండి, పక్కన పార్టీస్ అని చూసారా? IBM, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా పార్టీస్ అనమాట. అంటే కంపెనీస్, వీటన్ని పార్టీస్ అంటారు. ఓకే సార్. ఓకే. ఈ పార్టీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించినటువంటి క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే ఎవరు? రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా అవ్వచ్చు, OMGC అనేది ఇది ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఒకటి అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, ఇట్లాంటి ఎనీ కంపెనీ అనమాట. వీళ్ళందరూ క్లయింట్స్ అవుతారు మనకి. ఓకే. మనం పార్టీస్ అవుతాం. మనం IBM వీళ్ళందరూ పార్టీస్ అనమాట. ఫస్ట్ ఈ కంపెనీస్ వాళ్ళు IBM, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, లేకపోతే సత్యం మహేంద్ర వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ బిట్ దాఖలు చేస్తారు. బిట్ అంటారు, అంటే వేలంపాట అంటారు, అందులో పాల్గొంటారు అనమాట. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, హీరో హోండా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక బిట్ అనేది బిట్టింగ్ ఉంటుంది అనమాట. బిట్టింగ్ అంటారు, బిడ్డింగ్ చేస్తారు. బిట్టింగ్ ఉంటుంది అనమాట. సో అది వాళ్ళు అది పెడతారనమాట. అది పెట్టినప్పుడు మన వాళ్ళు వెళ్ళి అందులో పాల్గొంటారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాంట్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా మాకు చేయడానికి ఎవరు తక్కువలో చేసి పెడతారని బిట్టింగ్ చేస్తారు. ఓకే. రిలయన్స్ వాడు ఉందనుకోండి, వాటి మొత్తం దాని వాల్యూ వచ్చేసి 1000 కోట్లు 2000 కోట్లు ఉంటుంది వాళ్ళ వాల్యూ టోటల్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీ మొత్తం. సో ఇప్పుడు వాళ్ళు ఒక మామూలుగా వాళ్ళు అనుకున్నారు ఒక 5000 కోట్లకి మనం మొదలు పెడదామని చెప్పేసి అనుకుంటారు. ఎగ్జాంపుల్ 5000 కోట్లకి 5000 కోట్లకి అన్నప్పుడు ఏంటంటే అంటే వాళ్ళ టార్గెట్ అనమాట, అంతలోపు అయితే ఇద్దాం అనుకుంటారు. ఓకే సార్. ఓకే. అంటే అంత ఎవరు తప్పు? ఫర్ ఎగ్జాంపుల్ సరే అలా 5000 కోట్లు కూడా కాదు, సరే ఎంతైనా అవ్వచ్చు. మీరు ఇప్పుడు ఫస్ట్ మన మీటింగ్లో పాల్గొనేటప్పుడు మనం IBM అందరిని IBM, ఇన్ఫోసిస్ వీళ్ళందరిని అడుగుతారు ఎవరు చేస్తారు, ఎవరు మీటింగ్లో ఎవరు తప్పు చేస్తారు అని. అంటే రిలయన్స్ వాడు 10 అప్పుడు మామూలుగా IBM వాడు 5000 కోట్లు చెప్పాడు. IBM వాడు అప్పుడు ఇన్ఫోసిస్ వాడు వచ్చి కాదు నేను 4500 కోట్లకే చేస్తాను అంటాడు. టెక్ మహేంద్ర వాడు వచ్చి లేదు ఇంకొంచెం తక్కువ చేస్తాను అంటాడు. ఓకే. అట్లా బిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే వేలంపాటలో పాల్గొంటారు ఈ పార్టీస్ అందరూ కూడా. ఓకే సార్. సో ఫైనల్ గా ఎవరో ఒకరికి ప్రాజెక్ట్ అనేది దక్కుతుంది అనమాట. ఈ ఎవరికైతే ప్రాజెక్ట్ వస్తుందో, ఇన్ఫోసిస్కి వచ్చిందా, క్యాప్జెమినికి వచ్చిందా, టెక్ మహేంద్రకి వచ్చిందా, ఇవన్నీ ఎవరికి వస్తుంది కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కొత్తగా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. రిక్రూట్ చేసుకుని మనం ఈ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు ఉంటారు. క్లయింట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఓకే. క్యాప్జెమిని అవ్వచ్చు, సత్యం మహేంద్ర అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మీటింగ్లో పాల్గొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్. ఓకే. ఇలా మనం వెళ్ళి పని చేస్తాం, వాళ్ళు మనకి క్లయింట్స్ అవుతారు. ఇప్పుడు మీకు పార్టీస్కి మీకు మామూలుగా పార్టీస్ అంటే ఎవరు, కంపెనీ క్లయింట్స్ అంటే ఎవరు, అవన్నీ తీసుకొని క్లియర్గా అర్థమైంది, ఇప్పటికి అర్థమైపోయింది ఆల్మోస్ట్. అవును సార్. అవును. సో మనకి దానికి సంబంధించి ఆ విధంగా మనం క్లయింట్స్ అనే వాళ్ళని గ్యాదర్ చేసుకుంటారు. కంపెనీస్ అనేవి బిట్టింగ్లో పాల్గొంటారు. బిట్టింగ్లో పాల్గొని స్టార్టింగ్ నుంచి వాళ్ళకి నాన్ ఎస్ఏపీ అయితే నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి మూవ్ చేయటం, ఒకవేళ ఎస్ఏపీనే ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటే ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు. ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారనమాట. సో ఈరోజు క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఒక 1 అవర్ మనం ఎందుకు స్పెండ్ చేస్తున్నామంటే ఈ 1 అవర్ సెషన్లోనే ఆల్మోస్ట్ అసలు ఎలా చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది మొత్తం మనకు కొంత ఐడియా అనేది ఉండాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో మేనేజ్ చేయాలంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్టులు పెడతారు, అలాగే యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ కూడా పెడతారు. డెవలప్మెంట్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అనే చెప్పాలి, ఇంప్లిమెంటేషన్ అనే చెప్తాము. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కూడా పెడతారు. బట్ ఇంప్లిమెంటేషన్ పెట్టినప్పుడు ఎందుకంటే మీకు రెండు ఎందుకు పెడతామంటే మనకి వేకెన్సీస్ ఇంప్లిమెంటేషన్లో ఉంటే ఇంప్లిమెంటేషన్ కాల్స్ వస్తాయి, లేదా డెవలప్మెంట్స్లోనూ వస్తాయి మనకి వేకెన్సీస్ అనేది, కాల్స్ అనేది. కాబట్టి రెండు కూడా మనం మన రెజ్యూమ్లో పెట్టుకుంటాం అనమాట. 2 ప్రాజెక్టులు చేసినట్టు పెట్టుకుంటాం, చూపించుకుంటాం. బట్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే చెప్పాలంటే విషయం ఏంటి, ఎలా అనేది చెప్పాలంటే కంపల్సరీ మనకి ఈ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అసలు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు. మీకు ఇప్పుడు సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మొత్తం తెలుసు, ఎర్రర్స్ వస్తాయి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి, ఎర్రర్స్ సంబంధించిన రిజల్యూషన్ చెప్పాను మీకు నేను. లేదు, కొన్ని చెప్పారు సార్, కొన్ని ఎర్రర్స్ చెప్పుకున్నాం సార్ మనం.
అదే చెప్తున్నాను కదా, అంటే అలా చేయాలన్నమాట ఎర్రర్స్ అనేవి. మీరు మాత్రం ఎర్రర్స్ గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పను, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. ఎర్రర్స్కి సంబంధించి ఒక 30 to 40 కాన్ఫిగరేషన్స్ రాసుకొని రెడీగా పెట్టుకోండి. ఏ ఎర్రర్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి, నేను చెప్పిన అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పకుండా కొన్ని కొన్ని ఉన్నాయి, అవి కూడా మీరు అవన్నీ కూడా బయట మీరు యూట్యూబ్లో చూస్తారు, ఎక్కడైనా చూడండి. ఎస్ఏపీలో రియల్ టైమ్ ఎర్రర్స్ అని కూడా చాలా వీడియోస్ వస్తాయి, అవన్నీ గ్యాదర్ చేసుకుని ఆ ఎర్రర్స్ అనేవి మొత్తం మెన్షన్ చేసుకోండి. నేను మీకు ఒక ఫైల్ ఇచ్చాను గుర్తున్నప్పుడు, సార్ ఇచ్చారు సార్, నాకు ఉన్నది నా దగ్గర. ఆ ఫైల్ ఎలా ఉందో ఎలా సొల్యూషన్ చేయాలో కూడా రాసుకొని పెట్టుకోవాలి మీరు. 30-40 ఎర్రర్స్ రేపు జాబ్లో మీ జాబ్ వచ్చిన తర్వాత మీకు సెట్ అవ్వాలంటే ఆ ఎర్రర్స్ అనేవి మీ చేతుల్లో ఉంటేనే రియల్ టైంలో సర్వే అవుతారు, లేకపోతే ఉండలేరు, 1 month కూడా ఉండలేరు, బయటకు వచ్చేస్తారు కంపెనీ నుంచి. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే. ఇది మ్యాండేటరీ. 30 to 40 ఎర్రర్స్ రాసుకుని సొల్యూషన్ ఎలా చేయాలని తెలుసుకోవడం మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అవునా కదా? సో గుర్తుపెట్టుకోండి. సో అది అయిపోయింది, చెప్పేసాను లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ మళ్ళీ చెప్పను అనమాట. ఓకే, తర్వాత అది అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం మనం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇదంతా చేయడం జరుగుతుంది. మామూలుగా ఎలా చేస్తాం ఏంటనేది మొత్తం చేస్తాం. సో మనం ఈ కంపెనీస్ అంటే ఏంటి, పార్టీస్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఎవరని తెలిసిపోయింది. సో రియల్ టైంలో మనం జాబ్లో ఇంటర్వ్యూలో మేనేజ్ చేసుకోవడానికి మీకు కొన్ని పాయింట్స్ అని నేను చెప్తాను. అది ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దాని నుంచి ఫస్ట్ మీకు ఒక బ్లాక్ కలర్ స్లైడ్ ఒకటి ఉంటుంది, ఓపెన్ చేయండి, అక్కడ దాని పక్కనే ఉంది చూడండి. అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, అసలు ఇంప్లిమెంటేషన్ అంటే మీకు తెలుసు కదా, కొత్తగా ప్రాజెక్టు ఏదన్నా ఎస్ఏపి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి మూవ్ చేస్తుంటారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. లేదా వాళ్ళకి ఆల్రెడీ లేదు, కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు, డైరెక్ట్ ఎస్ఏపి తీసుకున్నారు, దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనే అంటారు. అసలు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి అసలు అంటే చేయడానికి ఎటువంటి టెక్నాలజీలు వాడతారని మనం తెలుసుకోవాలి. ఎస్ఆప్ మెథడాలజీ అని చెప్పేసి ఒక మెథడాలజీ ఉంటుంది, ఆ మెథడాలజీని ఉపయోగిస్తారనమాట. అసలు ఎస్ఆర్ మెథడాలజీ ఎందుకు వాడతారు, ఎస్ఆర్ మెథడాలజీ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ఆర్ మెథడాలజీ వాడటం వల్ల వీ కెన్ ఫినిష్ అప్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. ఆన్ టైంలో మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఆన్ టైం అంటే మనం ఇంతకుముందు ఫీల్డ్ స్టేటస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడు 12 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకున్నాము, అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా తీసుకున్నాం. అవును సార్, అవును. సో అవన్నీ ఎందుకు అంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 16 నెలల టైం అనమాట మనకి ఎగ్జాంపుల్. సో 16 నెలల్లో కూడా మనం కంప్లీట్ చేసేస్తాం. కొన్ని 8 నెలలు కూడా ఉంటాయి, కొన్ని చిన్న ప్రాజెక్టులు అయితే. ఓకే, తర్వాత ఈ ప్రాజెక్టు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, we can use this project resource most and effective manner అన్నాడు. We can use the project resource most and effective manner. ప్రాజెక్ట్ రిసోర్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే టైం మేనేజ్మెంట్ ఒకటి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా స్పీడ్ అయిపోద్ది అనమాట, టైం మేనేజ్మెంట్ చేయొచ్చు. తర్వాత మనీ మేనేజ్మెంట్ అంటే మెయింటెనెన్స్ అంటే మనీ మేనేజ్మెంట్ ఒకటి. ఓకే, ఇవన్నీ కూడా కింద చాలా ఉన్నాయి మనకి. ఓకేనా, మిషన్స్ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ప్లాంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట ఈ ఎస్ఆప్ మెథడాలజీ వాడటం వల్ల. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటంటే మనకి వేగవంతమైన అని అర్థం, వేగవంతమైన. ఇంకోటి ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఓన్లీ ఈసీసీ 6.0 వెర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా వాటిని సపోర్ట్ చేయదు. ఓకే, ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఓన్లీ ఈసీసీ 6.0 వెర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా వాటిని సపోర్ట్ చేయదు అనమాట. ఓకే సార్, ఓకే. అసలు ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీరు వేగవంతమైనది ఇలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. ఇది యాక్సెలరేటెడ్ ఎస్ఏపీ సార్. యాక్సెలరేటెడ్ అంటే ఇచ్చానా? లేదు సార్, నేను చదివాను సార్ దాని గురించి. నేను చదివారా ఎప్పుడు, అంటే ఎక్కడ బయట చదివారా? వేరే చోట అంటే నార్మల్ సెర్చ్ చేసుకున్నప్పుడు కొన్ని క్లాసెస్ ఉన్నప్పుడు. యాక్సెలరేటెడ్ అంటారు, వేగవంతమైన అంటారు. అసలు యాక్సెలరేటెడ్ అంటే మీన్స్ ఏంటంటే స్పీడప్ అనమాట, ఇక్కడ స్పీడ్గా పనిచేస్తుంది. తర్వాత మీకు ఆల్ టైప్ ఆఫ్ ఈసీసీ 6 వెర్షన్ అన్నిటికీ కూడా ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది పనికొస్తుంది అనమాట. ఆల్ టైప్ ఆఫ్ ఈసీసీ 6.0 వెర్షన్స్ అన్ని కూడా రికమెండ్ చేస్తుంది ఈ ఎస్ఆప్ మెథడాలజీ. అంటే ఈసీసీ మనం వాడే సర్వర్ ఏంటి, ఈసీసీ 6.0 వెర్షన్ సర్వర్ మనం వాడుతున్నాం. అవును సార్. ఇవన్నిటినీ కూడా మనకి ఇది చాలా అంటే ఈసీసీ 6.0 వెర్షన్ మాత్రమే ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా సరే ఈసీసీ 6.0 వెర్షన్నే రికమెండ్ చేస్తారు అందరూ కూడా. అసలు యాక్సెలరేటెడ్ అంటే మీనింగ్ అసలు ఏంటంటే దాని నుంచి మనం తెలుసుకోవాలంటే, యాక్సెలరేటెడ్ అంటే ఆన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మీనింగ్. ఓకే,
అంటే మనకి చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే, ఆన్ టైంలో కంప్లీట్ చేయాలంటే ఈ ఎస్ఆప్ మెథడాలజీని మనం వాడాలన్నమాట. ఓకే సార్. యాక్చువల్లీ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొన్ని చేయడానికి ఆల్మోస్ట్ కొన్ని 8 మంత్స్ పడతాయి, 16 మంత్స్ కూడా పడతాయి. కొన్ని చాలా స్లోగా అవుతాయి కొన్ని. చిన్న ప్రాజెక్ట్ అయితే కనుక 8 to 6 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే సార్. తర్వాత ఇంకోటి బెనిఫిట్ ఆఫ్ ద ఎస్ఏపి చూడండి, ఓపెన్ చేయండి. బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఆప్ మెథడాలజీ అని ఉంటుంది చూడండి. అది రెడ్ కలర్ అనుకుంటా, రెడ్ కలర్తో కూర్చోండి. అదేనా? చూడండి, రావట్లేదా? ఎందుకని రావట్లేదు? 5 స్టేజెస్ ఎస్ఆప్కి స్టేజెస్ ఉంటాయి కదా సార్. స్టేజెస్ అది కాదు, ఇంకోటి ఓపెన్ చేయండి. మీకు ఓన్లీ 3 పంపించానా? పంపించారు సార్. ఒకటిదేమో క్లయింట్, అది డిఫరెన్స్. ఎస్ఆప్ అంటే ఏంటి, ఇది ఒకటి. LSMW ఒకటి. నెక్స్ట్ స్టేజెస్ ఒకటి పంపించారు. 4 పంపించారు సార్. సరే, ఓకే, ఉంచండి అయితే తర్వాత చూద్దాంలే. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ని ఆన్ టైంలో ఫినిష్ అప్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ అనుకున్నట్లే మనకి చాలా ఎస్ఏపి వాళ్ళు కూడా ఈ ఎస్ఆప్ మెథడాలజీని బాగా సపోర్ట్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో అంటే ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్స్ ఆల్రెడీ మనం టైమింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎస్ఆప్ మెథడాలజీ చాలా యూస్ఫుల్. ఎస్ఆప్ మెథడాలజీ అంటేనే మనకి ఇంప్లిమెంటేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే సార్. అగైల్ కూడా ఉంటుంది అనుకుంటున్నారు సార్. అగైల్ చాలా ఉంటాయి అమ్మా ఎస్ఆప్ మెథడాలజీతో పాటు. అంటే ఇంకా చాలా ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఒక పాయింట్ ఎస్ఆప్ సార్ ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఎస్ఆప్ సార్. అది ఎస్ఆప్ మెథడాలజీనే వాడుతున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ లో మనం ఉండం యాక్చువల్గా. అంటే ఎస్ఆప్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్లో మనం ఉండం. కాకపోతే ఎందుకు చెప్పుకుంటున్నాము, ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకు కావాలి ఇంటర్వ్యూలో చెప్పాలంటే. ఓకే. జస్ట్ మనం ఏ మెథడాలజీ వాడతారు మీ టీంలో వాళ్ళంటే ఇది వాడతాం అని చెప్తాం మనం. ఓకే సార్. అంటే మనకేంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, దానికోసం అనమాట. అంటే మేజర్గా వాడేది ఎస్ఆప్ మెథడాలజీ, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఎందుకు వాడతాం అంటే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంటే స్పీడప్ అనమాట. ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్ స్పీడ్ అనమాట అంతా కూడా. ఎందుకంటే అసలు ECC 6.0 వెర్షన్ ఎందుకు రికమెండ్ చేస్తుంది అంటే స్పీడ్గా అయిపోతుంది అనమాట ఎస్ఆప్ మెథడాలజీ ద్వారా. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటంటే యాక్సలరేటెడ్ అని అన్నాం అంతే. ఓకే సార్. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటంటే యాక్సలరేటెడ్ అంటే స్పీడ్గా పనిచేస్తుంది. వీ కెన్ ఫినిష్ ద ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్. It can be biggest project, we can finish the 8 to 16 months. It can be smallest project, we can finish the project 8 to 10 months. Okay. అలా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఈ ఎస్ఆప్ మెథడాలజీని వాడతామన్నమాట. వాడి ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. తర్వాత వీటిలో ఎస్ఏపి ఎస్ఆప్ మెథడాలజీలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఉంది ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి, రెడ్ కలర్. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది వాడతాం. ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్టేజెస్ అంటే మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. ఓకే, 5 స్టేజెస్ ఆర్ 5 స్టేజెస్లో ఇది ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్లో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడడం, ఒక్కొక్క స్టేజ్ గురించి మాట్లాడడం. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. అసలు ఏంటి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ చేసుకుంటారు. అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపరేషన్ అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అనమాట. అంటే ప్లానింగ్ చేసుకుంటారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో టాప్ మేనేజ్మెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే కంపెనీకి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ లాంటి ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, అందులో మళ్ళీ క్లయింట్స్ కూడా ఉంటారు. ఓకే, క్లయింట్స్ ఉంటారు, మళ్ళీ అంటే క్లయింట్స్ ఉంటారు, మేనేజ్మెంట్ పీపుల్ అండ్ కన్సల్టెంట్స్. అంటే మన కన్సల్టెంట్స్ కదా మనం అందరం కూడా, అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అంటే కొత్తగా ఫ్రెషర్గా జాయిన్ అయిన వాళ్ళని కొంతమందిని తీసుకోకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీసుకుంటారు. సబ్జెక్ట్ ఉంది, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు, ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయొచ్చు, అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. ఓకే.
ఎస్ సార్. ఓకే. సో అట్లా కన్సల్టెన్స్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతారు, టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. మనం ఆ ప్రాజెక్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము, డిపెండ్స్ అనమాట. ఓకే సార్. ఓకేనా. తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కన్సల్టెంట్ కంపెనీస్ ఇంకా ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి ఎక్స్ట్రా, ఆల్రెడీ కొంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు, కాదు ఇంకా టీం కావాలి, 20 మెంబర్స్ కావాలి, 10 మెంబర్స్ కావాలి, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. అర్థమైందా. మనం ఏం చేస్తాం రిక్రూట్ అయిన తర్వాత, కన్సల్టెంట్ కంపెనీస్ అంటే ఏంటి, టీసీఎస్, విక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా కన్సల్టింగ్ కంపెనీస్. సో మనం వాళ్ళ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళ క్లయింట్కి పనిచేసి పెడతాం. సత్యం మహేంద్ర ఉంది, సత్యం మహేంద్రకి ఒక 10 కంపెనీలు ఉంటాయి. ఓకే. సత్యం మహేంద్ర అనేది ఒక కన్సల్టింగ్ కంపెనీ. వాళ్ళకి 10 కంపెనీలతో డీలింగ్ ఉంది, ఒక 50 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఓకే సార్. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో మనం రిక్రూట్ చేసుకుని మనతో పని చేయించుకుంటారు వాళ్ళు. అర్థమైందా. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. ఇంకోటి, ఇందులో ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి అవసరమైనటువంటి అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. అలాగే ఈ కన్సల్టింగ్ చేసే వాళ్ళు ఈ ప్లానింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఎస్ఏపిలో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ వాళ్ళని కూడా కలుస్తారు, అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటారు. ఓకే. వీటిలో రకాలు ఉంటాయి, కిక్ ఆఫ్ మీటింగ్ అని, ఎండ్ టు ఎండ్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే సార్. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎంప్లాయీస్ని అందరినీ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎఫ్ఐసి ఇందులో ఎవరెవరు ఉంటారంటే, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారు, ఎంఎం కన్సల్టెంట్ ఉంటారు, ఎస్డి కన్సల్టెంట్స్ ఉంటారు, హెచ్ఆర్ఎం ఉంటారు. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. హెచ్సిఆర్ఎం అంటారు. ఓకే. అదే హెచ్ఆర్ అని కూడా అంటారు, హ్యూమన్ రిసోర్స్. మనకు అర్థమైనది చెప్పాలంటే హెచ్ఆర్ అనమాట. హెచ్ఆర్ వాడు ఏం చేస్తాడు, ఎంతమంది క్లయింట్స్ కావాలో వాడు రాసుకుంటాడు. ఎస్డి వాడు ఏం చేస్తాడు, ఎన్ని బ్రాంచ్లు పెట్టాలి, ఎక్కడ బిజినెస్ లో ఏమేంటి, ఎలా చేయాలి, చేసి వాడు రాసుకుంటాడు. మెటీరియల్ మేనేజ్మెంట్, వీళ్ళకి ఏ మెటీరియల్ కావాలి, ఎటువంటి మెటీరియల్ కొనాలి, ఏంటి, ఇవన్నీ పర్చేజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు తిరుగుతుంటారు. ఎఫ్ఐ వాళ్ళు మనం ఏం చేస్తాం, ఎస్ఐపీలో మ్యాప్ చేయాలి, కంపెనీ కూడా ఎలా ఉండాలి, ఏంటి, వీళ్ళ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్యాంక్ అమౌంట్ ఎలా వస్తుంది, ఎలా రిసీవ్ అవుతుంది, ఇంతంతా మనం చూసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ అంతా మనం చేస్తుంటాం. అట్లా ఉంటారన్నమాట. ఎబాపర్ ఏం చేస్తాడు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని వస్తాయా రావా, ఏదన్నా మళ్ళీ ఎస్ఏపీ టీమ్ ఏమైనా కాంటాక్ట్ చేయాలా, ఏమైనా కొత్త ఏమైనా డిజైన్ చేయాలా, ఇవన్నీ ఎబాపర్ చేస్తుంటాడు. ఓకే. క్వాలిటీ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, క్యూఎం అంటారు. వీడు ఏం చేస్తాడు, క్వాలిటీ ఓకే, వీళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంది, క్వాలిటీగా వస్తారా రాదా, ఎక్కడ ఉన్నాయి ప్లాంట్లు, ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి, ఎంతమంది పని చేస్తున్నారు, మెటీరియల్ ఏదో వాడుతున్నారు, మెటీరియల్ మంచి మెటీరియల్ వస్తుందా రావట్లేదా, పర్చేజ్ మంచి మెటీరియల్ కొంటున్నారా కొనట్లేదా, మార్కెట్లోకి ఎలా వెళ్తుంది, ఏంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు లేదు, ఇవన్నీ వాడు కంట్రోల్ చేసుకుంటాడు. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా మీటింగ్లో ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ అవసరం కాబట్టి కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఎస్ఏపీలో ఓన్లీ ఎఫ్ఐసి ఒకటే కాదు, ఎంఎం వాడిని రిక్రూట్ చేసుకుంటుంది, ఎస్డి వాడిని రిక్రూట్ చేసుకుంటుంది, పీపీ వాడిని రిక్రూట్ చేసుకుంటుంది, కంట్రోలింగ్ వాడిని రిక్రూట్ చేసుకుంటుంది, ఎబాపర్ని కూడా రిక్రూట్ చేసుకుంటుంది, అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఓకే సార్. ఓకే. క్లియర్ కదా. క్లియర్ సార్. ఇట్లా రిక్రూట్ చేసుకుని వాళ్ళతోటి మనం పని చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఎస్ఆప్ మెథడాలజీ, మేము ఎస్ఆప్ మెథడాలజీ వాడతామని చెప్తారు మీరు ఏ కంపెనీకి వెళ్ళినా. అది ఎస్ఆప్ మెథడాలజీ అసలు ఎందుకు వాడతారు, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే 5 స్టేజెస్ అని చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ సార్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నేను ఏది చెప్పిన అదంతా చెప్పాలి మీకు. ఓకే సార్. ఓకే. అంటే మీకు ఒకసారి గుర్తుండదు, ఈ వీడియో 10 సార్లు వినండి, చెప్పేస్తారు మీరు, నోట్ చేసుకోండి పాయింట్ టు పాయింట్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు వాడు అడిగినప్పుడు ఒక 10 విషయాలు 20 విషయాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పారనుకో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ గురించి ఎట్లా చేస్తారు ఏంటనేది. సార్ ప్రాజెక్ట్ మాకు ఒకసారి కనుక కంప్లీట్ అగ్రిమెంట్ కనుక మా కంపెనీకి వచ్చిందంటే మేము గెలిపే క్లయింట్ లొకేషన్లో కూర్చుంటాం సార్. ఫస్ట్ 1 by 1 స్టార్ట్ చేస్తాం సార్. ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేస్తాం సార్. ఎస్ఆప్ మెథడాలజీ ఎందుకు వాడతాం అంటే స్పీడప్గా ఉంటుంది సార్, వెరీ స్పీడప్ సార్. ఎస్ఏపీని మ్యాప్ చేయడానికి ఎస్ఏపీ వాళ్ళు కూడా ఎస్ఆప్ మెథడాలజీ సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్, అందుకని ఇది వాడుతున్నాం సార్ మనం. తర్వాత ఎస్ఆప్ మెథడాలజీని కొన్ని స్టేజెస్ ఉంటుంది సార్, స్టేజెస్ ప్రకారం ఫాలో అవుతాం సార్. ఏంటంటే అవన్నీ కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంటుంది సార్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో మేమందరం కూడా కన్సల్టింగ్ కంపెనీస్ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం సార్. అందులో మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు సార్, వాళ్ళు ఎవరెవరు కావాలని అందరితో మీటింగ్ ఉంటుంది సార్, ఇదన్నీ చెప్పుకొస్తాం. ఓకే. స్టోరీ చెప్పాలి కదా సేపటికి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్ అన్నారు అనుకో, అయిపోయా. అర్థమైందా.
ఎస్ సార్, ఎస్ సార్. అది ఫ్రెషర్స్కి అయితే ఇంత రిస్క్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు, నాలెడ్జ్ అని ఎస్ఐపి అని పెట్టుకుంటాడు, అంత ఇంకేం దానికి ప్రాబ్లం ఏముంది. అవును సార్, అవును. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏముంటుందంటే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. మేము వర్క్ ఎలా చేస్తారంటే మేము క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతాం సార్ అని చెప్పుకోవాలి. దేనికి సార్? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటంటే దేనికి సంబంధించారు అది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది? చెప్తున్నాను. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. ఓకే. అంటే ఏంటి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం అనమాట, గ్యాదరింగ్. ఓకే సార్, ఓకే. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చేస్తాం అంటే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాం. అంటే క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసుకుంటాం. వాడు నాకు ఇలాగే కావాలి, మాకు ఇలాగే కావాలని చెప్పేసి అడుగుతాడు. క్లయింట్ రిక్వైర్మెంట్ మొత్తం తెలుసుకుంటాం కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే. ఓకేనా? ఓకే సార్. సో ఇవన్నీ తెలుసుకుంటాం అన్నమాట కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే, క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇంకోటి కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఓకే. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే ఏంటంటే మామూలుగా మనకి ప్రాజెక్ట్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మన టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే మనందరినీ, అంటే ఓన్లీ టీంలో ఎవరైతే ఉంటారో, మన టీంలో 15 మంది ఉంటారు. చెప్పాలి టీమ్ సైజ్ ఎంత అంటే 16 మంది 20 మంది అని చెప్పండి. 16 మంది 20 మంది. అందులో ఎస్ఐపి కన్సల్టెంట్స్ ఒక 2 ఉంటారు, ఎంఎం వాళ్ళు ఒక 2 ఉంటారు, సేల్స్ వాళ్ళు ఒక 3 ఉంటారు, అబాపర్ ఒకడు ఉంటాడు. ఇట్లా చెప్పాలి. ఓకే. ఎక్కువ మంది చెప్పకూడదు, 50 మంది 60 మంది అంటే ఇంకా ఎంత సంగతులు. 15 మంది 18 మంది ఉంటారు, 18 to 50 మెంబర్స్, 15 to 80 మెంబర్స్, 18 సో వీళ్ళందరూ ఉంటా ఉన్నారు కిక్ ఆఫ్ మీటింగ్ లో. మీరు ఇంటర్వ్యూలో మామూలుగా అన్నింటిలో ఇందులో ఉన్నారంటే కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే పొరపాటున మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ అని ఇంకోటి ఉంటుంది, అందులో ఉన్నారనుకోండి ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మేనేజర్ ఏం చేస్తాం, మన టీం 16 మంది ఉన్నారండి, ఇదిగో ఈయన ఎస్ఏపి FICO కన్సల్టెంట్, ఈయన ఇంకొక ఆయన వీళ్ళిద్దరు చేస్తారు. సో మనకు ఎవరెవరితో పని ఉందంటే మన అందరితో పరిచయం చేస్తారు అనమాట, ముఖ పరిచయాలు, పరిచయ వేదిక కిక్ ఆఫ్ మీటింగ్ అంటే. ఓకే. ఓకే. అంటే మన టీంలో ఎవరైతే ఉంటారో మనం అందరం ఒకరితో ఒకరు అవసరం ఉంటుంది కాబట్టి మనం పరిచయం చేసుకుంటాం. ఓకే సార్. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అని ఇంకోటి ఉంటుంది, ఎండ్ టు ఎండ్ మీటింగ్. మీకు చెప్పాను ఎండ్ టు ఎండ్ మీటింగ్ అని చెప్పాను కదా. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ స్టేజ్ నుంచి అన్నిట్లో ఉంటాం, ప్రతి దాంట్లో ఉంటాం. అప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. మనం కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని సరిపోతుంది, మనకు అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇదంతా చెప్పుకోవాలి ఆల్మోస్ట్. బట్ కాకపోతే మీకు మళ్ళీ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ దొరకదేమో నేను చెప్తున్నాను మీకు, అంతే. ఎండ్ టు ఎండ్ అంటే ఆల్మోస్ట్ మనం ఎండ్ టు ఎండ్ ఉన్నాం, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నాం అంటే పెద్దగా ఎక్కువ ప్రశ్నలు అడగరు. బట్ మనకు తెలుసుకున్నారు, మనం చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఇంటిగ్రేషన్, తర్వాత ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాం అర్థం. ఓకే సార్. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో అడిగితే కనుక మేము కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నాం సార్, మిగతా విషయాలన్నీ మా టీం వాళ్ళు చూస్తున్నారు, మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, మా మేనేజర్స్ చూస్తున్నారు అని చెప్పచ్చు. ఓకే. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏం చేస్తారంటే మనకి ప్రాజెక్ట్ ఎలా కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇస్తాడు, ప్రాజెక్ట్ క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. ఓకే. అంటే మనకు అందరూ పరిచయం చేసుకుంటాం, మనకి ప్రాజెక్ట్ వచ్చింది, ఇలా కంప్లీట్ చేయాలి, ఇన్ని రోజులు టైం వాల్యూ ఉంది, ఇన్ని గ్రేస్ పీరియడ్ ఉంది, అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ని తీసుకుంటున్నాము, బట్ కాకపోతే ఇన్ని రోజులు కంప్లీట్, అంటే మనకి ఎప్పుడుతో కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి మొత్తం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఓకే. ప్రాజెక్ట్ ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి, మనకు టార్గెట్ ఉంటుంది. ఆ రోజు మార్కెటింగ్ చేసే వాళ్ళకి కనుక టార్గెట్ ఉంటుంది తెలుసా మీకు, అట్లా సేల్స్ టార్గెట్స్ అట్లా మనకి వర్క్ టార్గెట్ ఇస్తారు ఇక్కడ. ఓకే సార్. తర్వాత ఈ కంప్లీట్ మనకి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మామూలుగా మీకు ఒక ఇమేజ్ ఒకటి పంపించినట్టున్నాను చూడండి, ఇంకొక ఇమేజ్ ఉంటుంది, లాస్ట్ వన్ అది వెయిట్. సో మనకి LSMW అని చెప్పేసి ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే LSMW ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LSM సిస్టమ్ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు దీన్ని. అవును సార్.
వర్క్ బెంచ్, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఇది ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్, దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి మూవ్ అవడానికి మనకు హెల్ప్ చేస్తుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీ ఉంది, జిఎల్ పోస్టింగ్స్ చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నాం సార్, అంటే డేటా జిఎల్ అప్పుడు అంతే కదా, చేసేస్తారు జిఎల్ మొత్తం వచ్చేస్తాయి, మనం చేయాల్సిన పని లేదు. అవును, మనం ప్రతిదీ ఒక్కొక్కటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఒకసారి మనకి. అట్లాగే ఇంప్లిమెంటేషన్ లో కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు టాలీ వాడుతున్న కంపెనీ టాలీ, వాళ్ళు ఎస్ఏపీలోకి మూవ్ అయ్యారు. ఎస్ఏపీలోకి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎస్ఏపీలోకి మూవ్ అయ్యాను కదా, ఈ టాలీలో డేటా మొత్తం కూడా ఏం చేయాలని చెప్పేసి, ఎలా ఎస్ఏపీలోకి మూవ్ చేయాలి అవన్నీ కూర్చుని మనం కొట్టుకోగలం ఒక్కొక్కటి. ఇప్పుడు జిఎల్స్ కనుక కొన్ని వేల జిఎల్స్ ఉంటాయి, అవన్నీ కొట్టలేం మనం టైప్ చేయడం. అవును, అప్పుడు ఎట్లాగో LSMW టూల్ వాడతారు, అలాగే టాలీ నుంచి కూడా LSMW ద్వారా ఎస్ఏపీలోకి ఇన్స్టాల్ చేయొచ్చు వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా. ఓకే, LSMW అంటారు దాన్ని, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్, సపరేట్ అది టూల్ అనమాట అది. ఓకే, ఓకేనా, సో అవి యూజ్ చేస్తూ డైరెక్ట్గా వాడటం జరుగుతుంది అనమాట. ఓకే సార్, ఓకే. ఇందులో ఎలాంటి అంటే మామూలుగా మన ఎస్ఏపీలో రోస్ అండ్ కాలమ్స్లో ఎలా సేవ్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే మొత్తం కూడా రోస్ అండ్ కాలమ్స్లో మొత్తం సేవ్ అవుతుంది. ఓకే సార్, ఓకే. ఫైల్స్ అన్నీ సేవ్ అవుతాయి, అవి డౌన్లోడ్ చేసుకుంటారు, ఎక్స్పోర్ట్ అయిన చేసుకోవచ్చు, అవి మొత్తం తీసుకెళ్ళిపోయి ఎస్ఏపీలో కొట్టేస్తారు, టక్క వెళ్ళిపోతుంది. ఓకే సార్. తర్వాత మాస్ డేటా అప్లోడ్ అంటాడు, అది కూడా చేయొచ్చు LSMW తోటి. ఎందుకంటే మాస్ డేటా అప్లోడ్స్ అంటే ఏంటంటే కొన్ని టూల్స్, కొన్ని మనకి ఎగ్జాంపుల్ PDF ఫామ్ ఉంది, దాన్ని మనం ఎడిట్ చేయగలమా? చేయలేము. ఎప్పుడు ఎడిట్ చేయగలం దాన్ని? మళ్ళీ వార్డ్లో కన్వర్ట్ అయినప్పుడు చేయగలం. మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి, ఇమేజ్ ఫార్మాట్ అప్లోడ్ అవ్వదు, దాన్ని వీడియో ఫార్మాట్లోకే మార్చాలి. అట్లా ఎస్ఏపీకి అనుగుణంగా వాళ్ళు ఈ LSMW టూల్ని ఉపయోగించి ఆ డేటాను మొత్తం మార్చేసి, మాస్ డేటాను కూడా మార్చేసి LSMW ద్వారా ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆల్ డేటా కెన్ అప్లోడ్ విత్ LSMW, అంటే ఎటువంటి టైప్ డేటా అయినా సరే, హార్డ్ డేటా ఉండదు కొంత, అది కూడా వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం ఒక రీసెర్చ్ చేసి మొత్తం ఎస్ఏపీలోకి ఇన్స్టాల్ చేస్తారు. ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా చేస్తామండి. ఇది LSMW టూల్ వల్ల ఉపయోగం. ఇది కాకుండా ఇంకా కొన్ని BZC అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఈ విధంగా చేస్తారనమాట. ఓకే. సో మీరు దీన్ని థియరిటికల్గా కొంత మ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుని ఎస్ఏబీలోకి ఎలా మ్యాప్ చేస్తారు ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఓకే. తర్వాత బ్లూ ప్రింట్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, మీకు పంపించాను చూడండి, బ్లూ ప్రింట్స్ సంబంధించింది. బ్లూ ప్రింట్స్ ఇచ్చానా? లేదు సార్, బ్లూ ప్రింట్ 1 minute ఇస్తాను, మళ్ళీ మర్చిపోతాను, ఇచ్చేస్తాను. ఉండాలి, నా దగ్గర ఉండాలి, ఇస్తాను ఒక. ఈ బ్లూ ప్రింట్ స్టేజ్ ఏంటంటే, అసలు బ్లూ ప్రింట్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా? సార్, కంపెనీకి సంబంధించిన డేటాని మనకి ఎవరైతే క్లయింట్కి సంబంధించిన డేటా ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటాని మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎట్లా వర్క్ చేస్తారు ఏంటి అంటే, క్లయింట్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ద్వారా మనం వర్క్ చేయడం జరుగుతుంది. అసలు ఎట్లా ఉంటుంది ఆ బ్లూ ప్రింట్స్, అసలు దాని సంగతి ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. అసలు వాటిలో కూడా స్టేజెస్ ఉంటాయి, బ్లూ ప్రింట్ తయారు చేయడానికి కూడా స్టేజెస్ ఉంటాయి కొన్ని. ఓకే. ఆల్మోస్ట్ బ్లూ ప్రింట్స్ చేయడానికి టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్కోప్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది, ఒక్క నిమిషం చూస్తున్నాను ఎక్కడ ఉంది, నాకు కొంచెం గుర్తు చేస్తారు. ఓకే సార్, ఓకే.
మొత్తం ప్రిపేర్ అవుతున్నారా? సార్ కొద్దిగా ఇంట్లో కొన్ని బయట చిన్న పనుల వల్ల సరిగ్గా చేయట్లేదు సార్. ప్రాక్టీస్ చేయాలి సార్. చేయాలి మరి. ప్రాక్టీస్ చేయకపోతే జాబ్ కొట్టలేరు, గుర్తుపెట్టుకోండి. మర్చిపోతారు మీరు. ఇదే మూమెంట్లో చేసేయాలి మొత్తం. ఎస్ సార్, ఎస్ సార్. అర్థమైందా? ఇదే మూమెంట్లో చేసేయాలి మీరు. లేకపోతే తర్వాత ముందు ఏమవుతుందంటే కొంచెం చేద్దాంలే ఏంటి అని ఇంకోటి చెప్పింది మర్చిపోతారు. కొన్ని టెక్నిక్స్ గుర్తుండవు. బట్ వీడియోస్ ఉంటే నో ప్రాబ్లం. మీకు వీడియోస్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు. ఎస్ సార్, అవును. వీడియోస్ ఉన్నా కూడా బై మిస్టేక్ చెప్పలేం కదా ఎలా ఉంటుంది అనేది. ఒకసారి ఏమవుతుందంటే సారీ, ఒకసారి చెప్పలేం బై మిస్టేక్ ఎట్లా ఉంటుందని చెప్పలేము సిచ్యువేషన్. అది ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాము. నాకైతే మార్నింగ్ ఫుల్ హెడేక్ వస్తుంది ఒక్కొక్కసారి చెప్పలేక క్లాసెస్. ఇండిపెండెంట్గా ఎందుకు మనం చెప్తున్నాం, గ్రూప్ వైగా చెప్పుకుంటే అయిపోతుంది. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ అనుకుంటున్నాం. చెప్పకుండా వదిలేలేం కదా మళ్ళీ మధ్యలో. అదేనమాట. వన్ మినిట్. మామూలుగా ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్తాను. కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఏమనుకోవద్దు మీరు, ఓకేనా? చెప్తున్నాను ముందే. ఎందుకంటే నాకు బాగా ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి ఎందుకు అనవసరంగా మనం టీచింగ్ మొదలు పెట్టామో అనిపిస్తుంది నాకు. ఎందుకు ఆఫీస్లో కూర్చొని ప్రశాంతంగా వర్క్ చేసుకుంటే అయిపోతుంది, తలనొప్పి ఎందుకు అనిపిస్తుంది. అవునా కదా? అవును సార్, అవును. ఒకేసారి ఎక్కువ ఇండివిజువల్ తీసుకోవడం వల్ల మీకు ఇబ్బంది అయిపోతుంది సార్. అదే ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారులే. మీకు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే మీరు 3 మెంబర్స్ మళ్ళీనేమో ఒక 2 గ్రూప్స్, మొత్తం 5 hours అవుతుంది కదా. మార్నింగ్ లెగవాలి, తలనొప్పిగా ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి గ్రూప్స్ వైజ్గానే మన కొంతమంది అడిగారు కొంచెం ఇట్లా గ్రూప్స్ వైజ్గా ఇండిపెండెంట్గా చెప్పమన్నారు. 5,000 పే చేస్తాను, ఇండిపెండెంట్గా చెప్పండి అని అడిగారు. ఒరే వద్దురా బాబు, నువ్వు 5,000 వద్దు, నాకేముంది నేను చెప్పలేనని చెప్పేసాను. జాయిన్ అయితే గ్రూప్లో జాయిన్ అవటం, లేకపోతే లేదు. ఎందుకు తలనొప్పి మనకి. ఒకరోజు ఇప్పుడు మామూలుగా అమీర్పేట కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఎర్రర్స్ వస్తుంటాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ రెసొల్యూషన్ చేయడానికి వెళ్ళామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆఫీస్ నుంచి సరదాగా అటు నుంచి వచ్చినా కూడా ఎర్రర్ చేస్తామంటే 10,000 ఇస్తారు. ఎందుకు తలనొప్పి, గంటలు అయిపోతుంది. అంటే జస్ట్ మనం మనం బాగా చెప్దాం, హెల్ప్ చేద్దాం అని స్టార్ట్ చేశాను. బట్ ఇదే గ్రూప్స్ అయితే ప్రాబ్లం ఉండదు అక్కడ. సో ఓకే, ఫైన్ కదా. సో ఇప్పుడు మనం చూడండి, మనకి ఎస్ఏపిలో బ్లూ ప్రింట్ స్టేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో వీటిలో కూడా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇట్లాంటి స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే మామూలుగా ఇందులో స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఫస్ట్లో స్కోప్ డాక్యుమెంట్లో ఏమేముంటుందంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద క్లయింట్ అనమాట. విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే ఏంటి, క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటాం. క్లయింట్కి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఎంత, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, కంపెనీ కోడ్స్ మొత్తం కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి. తర్వాత ఇవన్నీ జరుగుతుంది అనమాట. అంటే ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు ఆధార్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఈ సేవా సెంటర్ ఒక ఫామ్ ఇస్తాడు ఫిల్ చేయమని. ఫామ్ ఇస్తే మీరు ఫిల్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇస్తే వాడు అప్పుడు అప్లోడ్ చేస్తారు దాన్ని. అంటే మనకేంటి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తాం, మన డీటెయిల్స్ ఇస్తాం కదా. అలాగే క్లయింట్కి కూడా మనం ఏం చేస్తామంటే మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫామ్ కూడా పంపిస్తాం. వాడు ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి డీటెయిల్స్ మొత్తం మనకు పంపిస్తాడు. దాని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కింద వస్తుంది అది. అంటే కంప్లీట్ డేటా మొత్తం అందులో ఇచ్చేస్తాడు మనకి. ఇది స్కోప్ డాక్యుమెంట్ లో ఒక పార్ట్ అనమాట. స్టేజెస్ కూడా ఉంటాయి సార్ మాకు, స్కోప్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉంటాయి సార్ అని చెప్పాలి. స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది సార్. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్, మేము ఒక డాక్యుమెంట్ పంపిస్తాము, మాకు మొత్తం క్లారిటీ ఇస్తారని చెప్పాలి. అందులో క్లయింట్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి.
యాక్చువల్గా దీన్ని ఇంకొకటి కూడా మామూలు దీన్ని యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. యాజ్ ఈజ్ డాక్యుమెంట్. అంటే మనకి అతను తయారు చేసి పంపించడం జరుగుతుంది అనమాట. యాజ్ ఈజ్ డాక్యుమెంట్ తర్వాత అసలు యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అని ఇంకోటి ఉంటుంది తర్వాత. ఏంటి యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అంటే? యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లు అర్థం. ఓకే సార్, ఓకే. అంటే ఇందులో క్లయింట్కి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఎస్ సార్. ఎగ్జాంపుల్, క్లయింట్కి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, క్లయింట్కి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, క్లయింట్కి ఎన్ని జిఎల్ఎస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. అంటే యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్టు మొత్తం వచ్చేస్తాం మనకి. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకే సార్. ఓకే ఓకే సార్, ఓకే. యాజ్ ఈజ్ డాక్యుమెంట్ తర్వాత టు బి డాక్యుమెంట్ ఉంటుంది. టు బి డాక్యుమెంట్. ఓకే. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. తర్వాత టు బి డాక్యుమెంట్ తయారు చేస్తాం. టు బి డాక్యుమెంట్ అంటుంది. ఓకే. టు బి డాక్యుమెంట్ అంటే ఎస్ఏపిలోకి మనం క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా మ్యాప్ చేస్తాం. ఓకే. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ద క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎస్ఏపి అని అర్థం గుర్తుపెట్టుకోండి. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ద క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎస్ఏపి అని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే. ఆ డేటాను అంతటినీ మనం ఎలా మ్యాప్ చేయగలం ఎస్ఏపీలో అనేదాన్ని అది చెప్తాం అనమాట. ఓకే. సో టు బి ఇన్ఫర్మేషన్ ని మనం ఈ టు బి ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ కూడా పిలుస్తాం దీన్ని. ఓకే సార్. ఈ టు బి ఇన్ఫర్మేషన్ లో మనం ఎలా ఎస్ఏపీలో మ్యాప్ చేస్తాం అనేది చెప్తాం. దాన్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ అంటారు, లేకపోతే ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. సో ఇది స్కోప్ డాక్యుమెంట్ లో ఉంటుంది అనమాట. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాను మీకు. తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్పాను. క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. తర్వాత గ్యాప్ అనాలిసిస్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. గ్యాప్ అనాలిసిస్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ఎస్ఏపీలో మనం మొత్తం మ్యాప్ చేస్తాం. వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మ్యాప్ చేస్తాం. ఈ మ్యాప్ చేసేటప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేది చేయలేము. క్లయింట్ ఇది నాకు కావాలన్నాడు, మనం చేయలేము, మనం జాగ్రత్తగా చేయటం. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే సాఫ్ట్వేర్ కొత్తగా డిజైన్ చేయాలి. మనం కాన్ఫిగరేషన్ చేస్తాం, బట్ కొన్ని చేయలేము. అప్పుడు ఏం చేస్తాం? ఎబాప్ అని కాంటాక్ట్ అవుతాం. ఎబాప్ ఉన్నాడు కదా, వాడు కొత్త ఆప్షన్స్ కూడా క్రియేట్ చేస్తాడు. అర్థమైంది? ఎబాప్ అంటే ఏంటి? కోడింగ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ఎబాప్ అని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. మనల్ని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే. మనము ఫంక్షనల్ కన్సల్టెంట్స్, వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్స్. వాళ్ళు ఓకే సార్, ఓకే. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. మన ఫంక్షనల్ అంటే మనకు తెలియదు, ఆ టెక్నికల్ నాలెడ్జ్, మన కోడింగ్ మనకు తెలియదు, మన సంబంధం లేదు దాంతో అసలు. అది ఎబాపర్ మాత్రమే చేయగలరు. సో ఎబాపర్ దగ్గరికి వెళ్ళి మాకు కొన్ని గ్యాప్ అనాలిసిస్ ఉన్నాయి, డిస్కస్ చేయాలని చెప్పేసి రమ్మంటాం ఎబాపర్ని. ఎబాపర్ వచ్చి మన దగ్గర కూర్చుంటాడు. ఓకే. ఎబాపర్ రమ్మని చెప్తాం, వస్తాడు, మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఎబాపర్ మనకి చేయాలి. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ అప్పుడు అప్రైజెస్ అన్ని మన చేతిలోనే ఉంటాయి. ఎలా పని చేస్తారంటే అనేది మనమే చెప్పేది ఎబాపర్స్ గురించి. ఓకే. ఎబాపర్ రమ్మంటాం. వచ్చినప్పుడు మాకు ఇట్లా గ్యాప్ అనాలిసిస్ ఉన్నాయి బాబు, ఏంటి పరిస్థితి, ఏంటి మేము చేస్తాం, మరి ఏంటి విషయం అని అడుగుతాం. వాడు ఓకే సార్, దీనికి ఒక ఆప్షన్ ఉంది, ఈ విధంగా చేయొచ్చు, వాళ్ళు అడిగిన దాని రిక్వైర్మెంట్ మనం ఫిల్ చేయొచ్చు అనుకుంటాం. ఓకే. లేదు ఇవన్నీ కాదు, ఎబాపర్ మా వల్ల కాదు సార్, అసలు ఆ కాన్ఫిగరేషన్స్ అసలు రావండి, ఎస్ఏపీలో జరిగే పనే కాదండి, హైలీ ఇంపాసిబుల్, మనం చేయలేమండి అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? మన ఎస్ఏపీ సాఫ్ట్వేర్ కొనేసాం, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనేసాం. ఓకే. అప్పుడు ఎస్ఏపీ సర్వర్లో ఒకటి ఎస్ఏపీ వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది డైరెక్ట్ గా. ఎస్ఏపీలో సపోర్టింగ్ టీమ్ ఉంటుంది. ఓకే. ఈ సపోర్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఓఎస్ఎస్ నోట్స్ అని పంపిస్తారు. ఓఎస్ఎస్ నోట్స్ అంటారు అవి. ఓకే. ఈ ఓఎస్ఎస్ నోట్స్ అన్ని కూడా ఎబాపర్ చదువుకుంటాడు. మనంగా చదివేది ఎబాపర్, మన సంబంధం లేదు. ఓకే. ఎబాపర్ చదువుకుని ఓఎస్ఎస్ నోట్స్ తోటి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి చదువుకుని మొత్తం నోట్ చేసుకుంటాడు అనమాట. ఓకే సార్, ఓకే. సో అప్పుడు ఎస్ఏపీ ద్వారా ఎస్ఏపీ టీమ్ వాళ్ళు ఎబాపర్ సార్ చెప్తారు కాబట్టి ఎబాపర్ ఏం చేస్తారంటే దానికి సంబంధించి మొత్తం తెలుసుకుని మొత్తం కూడా అవన్నీ కూడా చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు.
ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఓకే, గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే టీ కోడ్లు ఎండ్ యూజర్ టీ కోడ్స్ వాడతారు కదా, ఈ టీ కోడ్స్ కూడా మార్చమని అడుగుతారు కొంతమంది. ట్రాన్సాక్షన్ కోడ్స్ కూడా మార్చుకుంటారు. ఓకే, ఎండ్ యూజర్ టీ కోడ్లు వాడతారు. వాడు అంతకుముందు 10 టీ కోడ్లు గుర్తున్నాయి, మిగతా గుర్తులేవు. కొత్త మళ్ళీ గుర్తు పెట్టుకోవడం తలనొప్పి. వాడు ఏమంటాడు, మా ఎండ్ యూజర్స్ టీ కోడ్స్ చేంజ్ చేసే వాళ్ళు మాకు మాకు ఎందుకు అవసరం లేదు, మాకు కొత్త టీ కోడ్లు కావాలంటారు. ఓకే. సో ఈ టీ కోడ్స్ కూడా కొన్ని మార్చమని అడుగుతారు. మనం మాన్యువల్గా కొన్ని టీ కోడ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఎస్ సార్. ఇలా చేయడానికి కూడా గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే కంపెనీలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాప్ అనాలిసిస్ లో ఉంచి మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేస్తాం అనమాట. ఓకే సార్. ఓకే. కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి, జెడ్ తోటి ఎల్ తోటి స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఓతో స్టార్ట్ చేస్తాం చాలా వరకు, ఓలు ఎక్స్లో స్టార్ట్ చేస్తాం. అవును సార్, అవును సార్. వాళ్ళు మనం కస్టమైజ్ టీ కోడ్స్ అంటే జెడ్ అండ్ ఎల్ తో స్టార్ట్ అవుతాయి. అవన్నీ కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆల్మోస్ట్. ఏది మనం బ్లూ ప్రింట్ స్టేజ్ 5 స్టేజెస్ చెప్పాం కదా, ఈ 4 స్టేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో సైన్ ఆఫ్ ఉంటుంది. సైన్ ఆఫ్ అంటారు అంటే సిగ్నేచర్స్ అనమాట. అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే. డౌట్లు అవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత, ఈ గ్యాప్ అనాలిసిస్ కూడా అయిపోయిన తర్వాత సైన్ ఆఫ్ అనమాట ప్రాజెక్ట్. ఓకే సార్. ఓకే. సంతకాలు పెట్టుకుని మార్చుకుంటారు, ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు అనమాట. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. అదే పరిశ్రమ లైన్లో ఉన్నది చిన్న కాల్. ఓకే, సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఏంటి? క్లయింట్ తోటి అగ్రిమెంట్ ఓకే అయిపోయినట్టు అనమాట అర్థం. సిగ్నేచర్ పెట్టుకుంటాం. వాళ్ళు మనం ఓకే, మీరు మాకు ఓకే, మీకు మాకు ఒప్పందం లేదని చెప్పేసి చూస్తుంటాం కదా, ట్రంప్ వచ్చాడు ఒప్పందం మీద సంతకం పెట్టారని చెప్తుంటారు కదా. అట్లా అగ్రిమెంట్స్ అయిపోతాయి. ఎప్పుడైతే సైన్ ఆఫ్ అయిపోయిందో బ్లూ ప్రింట్స్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఓకే సార్. ఓకే. బ్లూ ప్రింట్స్. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి మినిమం 20 నుంచి 30 డేస్ పడుతుంది టైం. 20 డేస్ పడుతుందా సార్ ప్రాసెస్? బ్లూ ప్రింట్ 30 డేస్ వరకు పట్టచ్చు. ఓకే. సో ఇది అయిపోయింది. ఓకే సార్. తర్వాత రియలైజేషన్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. చూడండి, రియలైజేషన్ స్టేజ్ ఉందా మీకు? ఇమేజెస్ కింద ఇచ్చిన చూడండి, అక్కడ ఏమన్నా ఉందా? రియలైజేషన్ వేరే దాంట్లో ఉంటుంది చూడండి. ఇవో పంపించారు రోజు, ఇవో పంపించారు సార్. మెథడాలజీస్ ఒకటి, క్లయింట్స్ ఒకటి, ఎస్ఆప్ మెథడాలజీ, LSMW, బ్లూ ప్రింట్. ఓకే, అంతే పంపించానా? ఇది పంపించారు సార్. రియలైజేషన్ స్టేజ్ అయిపోయింది కదా, బేసిక్ కాన్ఫిగరేషన్ అయిపోయిందా? ఏంటి సార్? గ్యాప్ అనాలిసిస్ అయిపోయింది కదా? అయిపోయింది సార్, అయిపోయింది. సైన్ ఆఫ్ అయిపోయింది. బ్లూ ప్రింట్ తర్వాత చూడండి రియలైజేషన్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఏంటి సార్? ఫస్ట్ లో రెడ్ కలర్ ఓపెన్ చేయండి. రెడ్ కలర్ది. చూసారా? ఇప్పుడు మనం సెకండ్ చెప్తున్నాం, బ్లూ ప్రింట్ స్టేజెస్ చెప్తున్నాం. అవును సార్, అవును. బ్లూ ప్రింట్ లో 5 స్టేజెస్ చెప్తున్నాం. అది అయిపోయిన రియలైజేషన్ స్టేజ్కి వచ్చాం మనం. అసలు ఏంటి రియలైజేషన్ అంటే? రియలైజేషన్ అంటే అసలు ఇంప్లిమెంటేషన్ అని అర్థం, స్టార్టింగ్ అయినట్టు అనమాట. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే అన్ని కాన్ఫిగరేషన్ చేయడం మొత్తం మొదలు పెడతాం. అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం స్టార్ట్ చేసేస్తాం. అంటే ఏం చేస్తాం? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేస్తాము, ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ చేసేస్తాము, తర్వాత జిఎల్ క్రియేట్ చేస్తాము, AR, AP ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తాం, ఎస్ఎట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే చేయాల్సిన అన్ని కూడా కాన్ఫిగరేషన్ మొత్తం చేస్తాం అన్నమాట. తర్వాత యూటీ చేయటం అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు దాకా మనం కాన్ఫిగరేషన్ అంతా చేసాం కదా, చేసిన తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యూటీ అంటే టెస్టింగ్ అనమాట.
అంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, ఎన్ని కరెక్ట్గా కొట్టగలడా లేదా, వాడికి వస్తుంది ఇబ్బంది ఏమైనా ఉందని మొత్తం టెస్ట్ చేస్తాం. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకే ఓకే సార్. ఓకే. ఈ రియలైజేషన్ స్టేజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఫస్ట్ ఏంటంటే బేసిక్ కాన్ఫిగరేషన్ అని ఒకటి ఉంటుంది. బేసిక్ కాన్ఫిగరేషన్. ఓకే. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్. ఏంటి బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే, బేసిక్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే, అసలు బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అని అర్థం. ఓకే. అంటే ఇంకోటి ఏంటి, బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ కోసం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అసలు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ప్రతిరోజు జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే మామూలు బేసిక్ అంటే సామాన్యంగా జరిగేటటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అనమాట. ఓకే సార్. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా బేసిక్ కాన్ఫిగరేషన్ కింద వస్తుంది. ఓకే. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, మన గ్యాప్ అనాలిసిస్ ద్వారా కొన్ని ఎబాపర్ మీద డిపెండ్ అయిపోతుందా. ఈ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఎబాపర్ ద్వారా మనం ఎస్ఐపిలో లేని ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేసుకోవడం, కొత్తగా కావాల్సిన ఆప్షన్స్ డెవలప్ చేసుకోవడం, ఇదంతా కూడా గ్యాప్ అనాలిసిస్ కింద వస్తుంది. దాన్ని ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఇంప్లిమెంటేషన్ మొత్తం బేసిక్ కాన్ఫిగరేషన్ అయితే, ఫైనల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఎవాపర్ ద్వారా చేయించేది, గ్యాప్ అనాలిసిస్ ద్వారా చేయించేది అంతా కూడా అదనమాట. క్లియర్ కదా? ఎస్ సార్. సో అది అయిపోయింది. తర్వాత ఏంటి, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్. ఓకే. అదే కదా లాస్ట్ లో ఉంది, ఫోర్త్ వన్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఎస్ సార్. అంటే ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఆటోమేటిక్ టూల్స్ ద్వారా టెస్టింగ్ చేయడం అనమాట. ఓకే. ఆటోమేటిక్ టూల్స్ అనమాట. ఆటోమేటిక్ టూల్స్ అంటే ఏంటంటే దానికి సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకే. అంటే హెచ్క్యూఎల్ అని, హెచ్సిఎల్ అని, హెచ్క్యూఎల్ అని, హెచ్పిక్యూపి అని చెప్పేసి కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే. ఈ టెస్టింగ్, ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ అంటారు, వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే. మా టెస్టింగ్ టూల్స్ ఇంజనీర్స్ ఉంటారు సపరేట్గా, వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. టెస్టింగ్ పర్పస్ ఉంటారు సార్. అవును. టెస్టింగ్ టూల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, వాళ్ళు చేస్తారు ఇదంతా కాన్ఫిగరేషన్ అంతా కూడా. ఓకే. ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ చేస్తారు కదా, వీళ్ళందరికీ కూడా మామూలుగా ఎస్ఏపి కన్సల్టెంట్స్ మనం ఏం చేస్తామంటే, మనం అవ్వచ్చు లేకపోతే ఎంఐ కన్సల్టెంట్స్ వాళ్ళంతా కూడా ఏమేమి టెస్ట్ చేయాలి, ఏది సరిగ్గా పనిచేస్తుంది లేదా అవన్నీ టెస్ట్ చేయమని మనం ఒక స్క్రిప్ట్ ఇస్తామండి. ఎస్ సార్. అవును. ఆ ఇన్ఫర్మేషన్ బేస్గా చేసుకుని మనం అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం వాడు అన్ని టెస్ట్ చేస్తాడు. చెప్తాం బాబు మాకు ఫీల్డ్ స్టేటస్ వేరేట్లో ప్రాబ్లం రాకూడదు, అక్కడ అన్ని సబ్కస్లో పెడతారేమో, ఆప్షనల్లో పెట్టండి అని చెప్తాం. ఎస్ సార్. ఓకేనా? ఆ జిఎల్ కాన్ఫిగరేషన్ నెంబర్ లైన్ వాడు ఎక్కడి నుంచి చెప్తాడు, ఎక్కడి నుంచి ఇమ్మని చెప్పండి, వాళ్ళకి వచ్చి చెప్పండి, కొంచెం మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది, తర్వాత ఏమైనా ఎర్రర్స్ వచ్చేస్తాయని చెప్తాం. కంపెనీ కూడా అసైన్ చేయడం మర్చిపోతాం, సరిగ్గా చేసారు చూడండి అని చెప్పేసి ఇలా చెప్తాం. ఓకే. సో అవన్నీ మనం వాళ్ళకి చెప్తాం అన్నమాట, కొన్ని పాయింట్స్. అంటే మనం స్క్రిప్ట్ ఇస్తాం, మన స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని వాళ్ళు చేస్తారు. ఓకే సార్. ఓకే. టెస్టింగ్ టూల్స్ ఇంజనీర్స్ అంటారు, వాళ్ళు చేస్తారు అన్ని కూడా. కాబట్టి ఈ టెస్టింగ్ టూల్స్ చేయడానికి ఇంజనీర్స్ కి ఏమేమి టెస్ట్ చేయాలి, ఆ టూల్స్ సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా మనం ఇస్తాం. ఓకే. స్క్రిప్ట్ అంటే సినిమా స్క్రిప్ట్ కాదు. ఓకే. అర్థమైందా? ఓకే. ఎస్ సార్. ఓకే, అట్లా అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా కూడా మనం ఇస్తాం, అట్లా అనమాట. ఓకే సార్. అలాగే ఏపీపీకి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాము. ఎవాపర్ ఏఆర్ కో టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాము. ఏఆర్ కో టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది, రన్నింగ్ కోర్స్ టెస్టింగ్ స్క్రిప్ట్, జిఎల్ కో టెస్టింగ్ స్క్రిప్ట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కో టెస్టింగ్ స్క్రిప్ట్, అట్లా అన్ని ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. ఓకే. ఇదంతా కూడా మళ్ళీ మనమే చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పి ఏపీ మనం చేసే కాన్ఫిగరేషన్ సంబంధించిన టెస్టింగ్ స్క్రిప్ట్ అంతా మనమే చేసుకోవాలి. ఓకే. వాస్తవంగా అయితే మనం చెయ్యము, అది రెడీమేడ్గా ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, కాకపోతే కొంచెం చేసినట్టు బిల్డప్ అనమాట ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఇచ్చాము సార్ అని చెప్తాం, అంతే. ఏమేమి ఇచ్చారనేది అడిగి ఎందుకు పట్టించుకుంటాడండి అవన్నీ. అవును సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అది సంగతి. ఓకే. సో అట్లా ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట.
తర్వాత మనం కూడా మళ్ళీ టెస్టింగ్ చేసుకుంటాం. డాక్యుమెంట్ పోస్ట్ అవుతున్నది ఎక్కడ చేసుకుంటాం? శాండ్ బాక్స్లోకి చేసుకుంటాం. అర్థమైందా? శాండ్ బాక్స్ అంటే మనం రాని ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అనమాట. ఇప్పుడు మనం శాండ్ బాక్స్ లో వాడుతున్నట్టు మీనింగ్. ఓకే. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనల్ ప్రిపరేషన్ అంతా కూడా టెస్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే టెస్టింగ్ అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ పని చేస్తున్నా లేదా అనేది. ఓకే. అర్థమైందా? అదంతా చేస్తాం అనమాట. ఓకే సార్. తర్వాత ఏముంది? గో లైవ్ ప్రాజెక్ట్. నిజంగా మనం గో లైవ్ అంటే ఏంటి? వెళ్ళిపోతాం, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోద్ది మొత్తం కూడా. ఓకే. అర్థమైందా? గో లైవ్ అంటే మొత్తం వెళ్ళిపోతుంది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తాం. ఇదంతా చేస్తాం అనమాట మొత్తం. ఓకే. ఈ ఫైనల్ టెస్టింగ్ లో కూడా యూనిట్ టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని, యూజర్ యాక్సెప్టబిలిటీ టెస్టింగ్ అని కొన్ని రకాల టెస్టింగ్స్ ఉంటాయి. సెక్యూరిటీ టెస్ట్ అని ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే. తర్వాత కొన్ని న్యూ డెవలప్మెంట్స్ అని కొన్ని ఉంటాయి. దాన్ని వైసిప్ అంటారు. వర్క్ ఫ్లో, డబుల్ అంటే వర్క్ ఫ్లో అని, ఆర్ అంటే రిపోర్ట్స్ అని, ఐ అంటే ఎంటర్ప్రైజెస్ అని, కన్వెన్షన్స్ అని, సి అంటే ఈ అంటే ఇంటర్ఫేస్ అని, ఎఫ్ అంటే వర్క్ ఫ్లో అని, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఇవన్నీ న్యూ డెవలప్మెంట్స్ కింద వస్తాయి. ఓకే సార్. ఇవన్నీ కూడా కొన్ని చేస్తాం అనమాట మనం. ఇవన్నీ చేసి ఫైనల్ గా మనం గో లైవ్కి వెళ్తాం ప్రాజెక్ట్. ఓకే. ఇది అనమాట ప్రాసెస్. ఈ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించి మొత్తం కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కొన్ని పాయింట్స్. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూలు అడిగితే కనుక కొన్ని పాయింట్స్ చెప్పండి. ఓకే సార్. ఓకేనా? మీకు పంపించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి జాగ్రత్తగా, ఏది మిస్ చేయొద్దు. ఓకే సార్. సో ఇది ఈరోజు క్లాసు. మనము మండే నుంచి కూర్చున్నాం. మళ్ళీ మండే నుంచి కూర్చుని డాక్యుమెంట్ పోస్టింగ్స్, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్ అయిపోయింది కదా మనకి. డాక్యుమెంట్ పోస్టింగ్స్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్ అయిపోయిందా? అంటే జిఎల్ లోనా సార్? జిఎల్ పోస్టింగ్స్ అయినాయి సార్. జిఎల్ పోస్టింగ్ జిఎల్ అయిపోయింది. జిఎల్ అయితే మన టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయాలని చెప్తేనే అయిపోయింది మీకు. డాక్యుమెంట్ పోస్టింగ్ అయిపోయిందంటే మీకు ఇది అయిపోయిందంటే అయిపోయింది మీకు. డాక్యుమెంట్ పోస్టింగ్ మొన్న అయిపోయింది. ఎస్ సార్. అవును. సరే వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కి అయిపోయింది ఈ రోజు. ఎస్ సార్. అవును. ఇంతకుముందు మనం ఏఆర్ఏపీ చేసాం కదా, వెండర్ పేమెంట్, కస్టమర్ పేమెంట్ చేసాం కదా. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్. నెక్స్ట్ డౌన్ పేమెంట్స్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ మండే చేద్దాం. ఓకే, బాయ్. ఎస్ సార్. బాయ్ సార్. బాయ్.